తెలుగు మీద కూడా ఆయన శుభ్రంగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు జగన్ బాస్ పాలిటిక్స్ ముందు సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా చూస్తూ ఉంటే నారా లోకేష్ ఒక క్లాస్ అయినటువంటి లీడరు, ఆయన ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నటువంటి ఒక నాయకుడు, తెలివితేటలు ఉన్నాయి, మీరు అన్నీ కూడా బాగానే చెప్పారు. అలా అయితే జగన్ లాంటి మాస్ లీడర్ని తట్టుకునేటటువంటి శక్తి నారా లోకేష్కి ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, 23 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి, మానసికంగా ఆయన ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి మోసలోకి తీసుకెళ్లారో కూడా చూసాం. మరి వీటన్నిటినీ కూడా నారా లోకేష్కి అంత పరిణతి ఉందంటారా? ఈ మాస్ పాలిటిక్స్ ని తట్టుకునే శక్తి ఉందా ఆయనకి టీమ్ లీడర్ గా? అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఆ విషయంలో ఏం అనుమానించవలసిన అవసరం లేదు. ఆయన పరిపాలన మీద పట్టు సంపాదిస్తున్నారు, ప్రజల యొక్క రాజకీయ నాడిని అర్థం చేసుకుంటున్నారు. వయసు తక్కువ కావచ్చు, ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఆగస్టు 15 చెప్పారు. ఆయన అక్కడి నుంచి మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతూ, నేను ఈ దేశంలో 1,00,000 మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను, రావాలి అన్నారు. ఆయన ఏ పార్టీ సంగతి బీజేపీ అని కూడా చెప్పలేదు. బట్ 1,00,000 మంది యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు యువకుడైన లోకేష్ ప్రధాన పాత్ర వహిస్తుంటే మనం అందరం కూడా ఆహ్వానించాలా. ఆయన ప్రజల నాడిని అర్థం చేసుకుంటున్నారు, రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు, పరిపాలనను అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఈ రోజు కాకపోవచ్చు, రేపు మాస్ లీడర్ అవుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాస్ లీడర్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాస్ లీడర్, అందులో అనుమానం లేదు. ఆయన ప్రజాకర్షణ గల నాయకుడు. దానికి కారణం ఏమిటి? వారి తండ్రి గారి నుంచి వారసత్వం. మాస్ లీడర్ అంటే ఇక్కడ ఏంటంటే, మాస్ లీడర్ మీన్స్ ఏంటంటే, సో వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గం వేరు. వాళ్ళు జనాల్లో ఎమోషన్స్ ని క్రియేట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు చేసేటటువంటి రాజకీయం, ఈయన చేసేటటువంటి రాజకీయం, రెండింటికి కూడా పొంతన లేదు. చూస్తున్నాం మనం గడిచిన కొద్ది కాలంగా ఎలాంటి పరిస్థితి ఉందనేది. మానసిక పరమైనటువంటి దాడి ఏ విధంగా చేస్తారు, ఆ మానసిక పరమైనటువంటి దాడిలో నుంచి వీళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తనను తాను తీర్చిదిద్దుకున్న నారా లోకేష్ తట్టుకుంటాడా? నేను అదే చెప్తున్నాను, మీరు ఆ విషయంలో ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే మనకి ఈ ఒక సామెత ఉందండి, అది ఇంగ్లీష్ లో సామెత ఉంది, నేను తెలుగులో చెప్తాను. ఒకరిని అంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతకాలము మోసం చేయలేరు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడి విషయంలో కూడా ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు న్యూస్ పేపర్ తీస్తే ఆ జగన్ కాలనీలో చూస్తున్నప్పుడు అసలు నిజంగా కూడా ఏం జరిగింది గత 5 సంవత్సరాలు అనేది చాలా మనకి చాలా చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరు 100,000 కోట్ల రూపాయలు మింగేశారని. అందువల్ల నేనేం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాస్ లీడర్ కాదు, ఆయనకి జనాకర్షణ లేదని చెప్పడం లేదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యాడు, పరిపాలన అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు, పట్టు సంపాదించలేకపోయాడు. ఒక క్వార్టర్ ఆయన చుట్టూ చేరింది. ఈ సమస్యలు ఆయనతోటి. బట్ లోకేష్ మీద మీరు చర్చ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఆయన ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు 42 సంవత్సరాల యువకుడు, 42 సంవత్సరాల యువకుడు మా జాతీయ అధ్యక్షుడు నితిన్. ఒక చిన్న బ్రేక్ ఉంది, ఒక్క నిమిషం సార్. ఆంజనేయ రెడ్డి గారు. ఓకే.